Tree banks. Tree banks is a collection of sentences, each annotated with its syntactic structure in the form of a parts tree. ట్రీ బ్యాంక్ అంటే ఏంటి? అందులో కలెక్షన్ ఆఫ్ సెంటెన్స్, మొత్తం సెంటెన్సెస్ ఉంటాయి అండ్ ప్రతి సెంటెన్స్కి ఒక సింటాక్టిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ దాన్ని పార్ట్స్ ట్రీ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో ఒక కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సింటాక్టిక్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ పార్ట్స్ ట్రీ ఉండేదాన్ని ట్రీ బ్యాంక్స్ అంటారు. ఇవి హైరార్కియల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఒక సెంటెన్స్ని ఫ్రేజెస్, క్లాజెస్ అలా కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్లా డివైడ్ చేసి అవన్నిటిని అందులో రిప్రజెంట్ చేస్తారు. A tree bank is a corpus of text where each sentence is annotated with its syntactic structure. కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్, ప్రతి సెంటెన్స్కి సింటాక్టిక్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇందులో ఏం యూస్ చేస్తుంది అంటే ప్రతి వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగ్ చేస్తుంది. ఇంకా ప్రతి వర్డ్కి ఫ్రేజ్ స్ట్రక్చర్ లేదా డిపెండెన్సీ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఉంటాయి ఈ ట్రీ బ్యాంక్లో. ఈ ట్రీ బ్యాంక్స్ ఆర్ యూస్ టు ట్రైన్ అండ్ ఇవాల్యుయేట్ పార్సర్స్ అండ్ అదర్ ఎన్ఎల్పి మోడల్స్. ప్రతి సెంటెన్స్కి స్ట్రక్చర్ ఉండడం వల్ల వాటిని చూసి ట్రీ బ్యాంక్స్ న్యూ సెంటెన్సెస్ ఇచ్చినా కూడా అవి చేసేటట్టుగా ట్రైన్ అవుతాయి. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్, ట్రైనింగ్ మోడల్స్ అండ్ డెవలపింగ్ ఎన్ఎల్పి అప్లికేషన్స్. Parsing recovers information that is not explicit in the input sentence. This implies that a parser requires some knowledge in addition to the input sentence produced as the output. ఈ పార్సింగ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఇన్పుట్కి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే బై నోయింగ్ ద గ్రామర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. దానికి ఒక టెక్నిక్ ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈస్ ఎ ఫార్మల్ గ్రామర్ వైడ్లీ యూస్డ్ ఇన్ ఎన్ఎల్పి టు మోడల్ ద సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక సెంటెన్స్ యొక్క సింటాక్టిక్ స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. ఒక సెంటెన్స్ని స్మాలర్ యూనిట్స్గా చేసి ఒక్కొక్క దాని స్ట్రక్చర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ అనలైజ్ చేయడం ఉంటుంది. ఎగ్జాంపుల్, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏముంటాయి? అందులో 4 పార్ట్స్ ఉంటాయి. నాన్ టర్మినల్స్, టర్మినల్స్, ప్రొడక్షన్ రూల్స్, స్టార్ట్ సింబల్. నాన్ టర్మినల్ సింబల్స్ ఏం చేస్తాయి? సింటాక్టిక్ కేటగిరీస్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా వర్డ్స్ ఉండవు, ఆ వర్డ్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తామో ఉంటాయి. ఇప్పుడు క్యాట్ అని ఉందనుకో, అదేంటిది? సబ్జెక్ట్ లేదంటే సెంటెన్స్. ఇట్లా ఎస్ ఫర్ సెంటెన్స్, ఎన్పి ఫర్ నౌన్ ఫ్రేజ్, విపి ఫర్ వర్బ్ ఫ్రేజ్. అట్లా డైరెక్ట్ విపి అంటే వర్బ్ ఏముంటుంది, డూయింగ్ అలా ఉండకుండా దానికి ఒక సింబల్స్ యూస్ చేస్తాయి. టర్మినల్ సింబల్స్ అంటే డైరెక్ట్ యాక్చువల్ వర్డ్స్, క్యాట్, రన్ అట్లా. ప్రొడక్షన్ రూల్స్ అంటే define how non-terminals can be rewritten as a sequence of terminals and non-terminals. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి. స్టార్ట్ సింబల్, ఎక్కడ రూట్ స్టార్ట్ అవుతుందో అది స్టార్ట్ సింబల్. ఇదొక ఎగ్జాంపుల్. నాన్ టర్మినల్స్ ఏమో సబ్జెక్ట్, నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, డిటర్మినెంట్, నౌన్, వర్బ్. ఇవి టర్మినల్స్. ఇవి ప్రొడక్షన్ రూల్స్. ఈ 3 వెయిట్కైనా సేమ్ ఉంటుంది. ఎస్ టెన్స్ టు ఎన్పి, విపి, ఎన్పి టెన్స్ టు డెడ్ టెన్, విపి టెన్స్ టు విఎన్పి ఆర్ వి. స్టార్ట్ సింబల్. ఎగ్జాంపుల్ డెరివేషన్ ఇది. సబ్జెక్ట్స్ టెన్స్ టు ఎన్పి, విపి. ఎన్పి టెన్స్ టు మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ రూల్లో డెడ్ 10 కదా, ఎన్పి టెన్స్ టు డెడ్ 10 పక్కన విపి. ఇక్కడ డిటర్మినెంట్ ఏంటి? ద. ఎన్ అట్లే ఉంది, విపి అట్లే ఉంది. ద. నౌన్ ఏంటి? క్యాట్, విపి. విపి టెన్స్ టు విఎన్పి మళ్ళీ ఆడ ప్రొడక్షన్ రూల్. అట్లా మళ్ళీ వర్బ్ అంటే చేస్ట్, ఎన్పి అంటే ఎన్పి టెన్స్ టు డెడ్ 10 మళ్ళీ. ద క్యాట్ చేస్తే ఎన్ అంటే డాగ్. దీనికి పార్ట్స్ ట్రీ గీస్తాం. ఇవన్నీ మెయిన్ ఇక్కడ ట్రీ రాయాల్సింది మనం ఇది. జాన్ ఈస్ పర్చేసింగ్ a kind of shirt that has pockets. John bought a shirt with pockets. ఇక్కడ జాన్ అనేది ఏంటి? సబ్జెక్ట్, అది స్టార్టింగ్ వర్డ్. జాన్ అనేది నౌన్ ఫ్రేజ్. బాట్ అనేది వర్బ్, ఇది వర్బ్ ఫ్రేజ్లో ఉంది. ఏ అనేది డిటర్మినెంట్, షర్ట్ అనేది నౌన్ విత్ ప్రిపోజిషన్, పాకెట్స్ నౌన్ ఫ్రేజ్ అట్లా.